నమస్తే, నేను మీ సతీష్. ఒకవైపున తెలుగుదేశం పార్టీ మహానాడు, మరోవైపున ఇదే రోజున వైసీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం. ఏపీ రాజకీయాల్లో సెగలు పుట్టిస్తున్నటువంటి అంశాలివి. మరి ఈ రెండు కార్యక్రమాలపైన పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్న చర్చలు ఎలా చూడాలి? ఇదే అంశం మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, సహజంగా రాజకీయాల్లో ఒక రాజకీయ పార్టీ అంటే వాళ్ళ ప్లీనరీలు కావచ్చు, మహానాడు లాంటి కార్యక్రమాలు కావచ్చు, లేదంటే బహిరంగ సభలు ఏవైనా వాళ్ళ పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకుంటా ఉంటే ఇంకొక రాజకీయ పార్టీ వాళ్ళ తాలూకు కార్యక్రమాలు పెట్టుకోవడం అనేటువంటిది ఇప్పటి వరకు చూడలేదు. అది ఒక సంప్రదాయంగా వస్తూ ఉంది. కానీ ఈ రోజున తెలుగుదేశం పార్టీకి ఒక పండుగగా జరుపుకునే మహానాడు ఒకవైపున జరుపుకుంటా ఉంటే, అదే రోజు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ కార్యవర్గ సమావేశం అంటూ పిలుపునివ్వటం అంటే ఇదేంటి? మీడియా అటెన్షన్ని, మీడియా ఫోకస్ని డైవర్ట్ చేయడానికని చూడాలా? ఇంకోవైపున చూస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు గడిచిన 5 ఏళ్ల రక్త చరిత్ర వీటిపైన ఏదో పుస్తకం రిలీజ్ చేస్తామనగానే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారేమో వెన్నుపోటుకు 2 ఏళ్ళు అంటూ ఆయన ఒక పుస్తకం రిలీజ్ చేయటం, అక్కడ వాళ్ళేమో ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు పూర్తవుతుంది అనేటువంటి సంబరాలు జరపాలి అనేటువంటి అంశానికి వాళ్ళు పిలుపునిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు జూన్ 4 నుంచి జూన్ 12 వరకు 3 దఫాలుగా నిరసనలు తెలియచేయాలి, ఈ పుస్తకాలు చూపించాలి, నిప్పంటించాలి అంటూ ఆ పిలుపునివ్వటం. ఎలా చూడాలి సార్ ఈ రెండింటినీ కూడా? మీరే చెప్పండి, ఎలా కనపడుతోంది? ఏమనిపిస్తోంది? జగన్లో భయం కనపడుతుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇవాళ భయంతో మరి ఈ కార్యక్రమాల ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎలా జరిగాయో అదే ఇప్పుడు సీన్ రివర్స్ అవుద్దనా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కూడా దాని గురించి కూడా మాట్లాడాడు. అంటే గొడ్డలి భయం పోయింది, ఇప్పుడు గూగుల్ భయం పట్టిందా? గూగులే ఇవాళ జగన్ పాలిట గొడ్డలైందా? లోకేష్ ఈరోజు మహానాడులో కూడా మాట్లాడుతూ అర్థమైందా రాజా ఏంటది? గొడ్డలి వర్సెస్ గూగుల్. దానికి అప్పుడు ఆయన బాగా పెనుక్కున్నాడు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు. దాని దెబ్బకి తన రక్త చరిత్ర మొత్తం బయటకు వచ్చింది. ఏది? 3 తరాలు, ఏ విధంగా పులివెందుల, కడప, ఆంధ్రప్రదేశ్, అదొక బ్లడ్ బుక్గా దాని మీద వాళ్ళు పుస్తకం వేస్తున్నామనో ఏదో పయ్యావుల కేసు ముందే లీక్ ఇచ్చినట్టున్నాడు. అందుకని ఇప్పుడు ఇతను ఒక పుస్తకం తీశాడా? వెన్నుపోటుకి 2 ఏళ్ళని. అంటే ఇవాళ ప్రజలు ఏది? అటు తెలుగుదేశం, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్, అటు చంద్రబాబు, ఇటు జగన్, వాళ్ళు కదా జడ్జెస్. ఏది మరి బెస్ట్ రూల్? ఏది సుపరిపాలన, గుడ్ రూల్? ఏది దుష్పరిపాలన? ఎవరు అభివృద్ధి చేశారు, ఎవరు విధ్వంసం చేశారు, ఎవరు నిర్మిస్తున్నారు, ఎవరు కూలగొడుతున్నారు? కళ్ళ ముందే ఉన్నాయిగా. జనమే జడ్జిలు కదా. ఆ భయం కనపడుతుందా అంటున్నా. ఏది? ఇప్పుడు మీరు అన్నారు ఏమని? స్థానిక సంస్థల మీద చాలా సీరియస్గా ఉండాలి. ఒక్కటి ఏకగ్రీవమైన ఆ ఇన్ఛార్జ్ ఫెయిల్యూర్గా భావిస్తాను, నేనే పర్యవేక్షిస్తాను. భయం కనపడుతుందా? అంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తన పార్టీ శ్రేణులు, కార్యకర్తలు బెంబేలెత్తిపోతూ అసలు నామినేషన్ వేస్తారా, వేయరా, భయం పట్టుకుందా? అంటే ఇప్పుడుకి వాళ్ళ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, వైసీపీ గతంలో మంత్రులుగా పనిచేసినాడు పత్తాలేరు. ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. కొంతమంది అసలు బిచానా సర్దేశారు. నియోజకవర్గంలో తిరగటంలా. ప్రజలకు అందుబాటులో అది తీసి పక్కన పెట్టు, జగన్మోహన్ రెడ్డికి అందుబాటులో లేరు. ఇప్పుడు ఈరోజు వచ్చినట్టున్నాడు కొడాలి నాని. వచ్చాడా? రోజా ఇవాళ ఏదో మాట్లాడినట్టున్నాడు కొడాలి నాని కూడా. లోకేష్ ఏదో ఫెయిల్ అయ్యాడు ఆయన శాఖ నిర్వహణలో అంటూ. అంటే ఇవాళ అదే అంటోంది. ఏది? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆయన ఆందోళనకు పిలిపివ్వడం కాదు. మీరు ఏదో చెప్పారు ఏంటి? 4 మండల కేంద్రాల్లో నిరసన, లేకపోతే ఏదో నిప్పంటించటం, బాండ్స్ ఇచ్చారు వాళ్ళు. 8, 9 ఏదో కార్యక్రమాలు నియోజకవర్గ కేంద్రాల్లో. తర్వాత 12వ తారీఖు దాకా నడిపినట్టున్నాడు. నువ్వు పాల్గొంటావా? జగన్మోహన్ రెడ్డి ఆడకుండా మిగతా వాళ్ళని ఆడమంటాం ఏంటి? అసలు ఏ టీం అయినా ఇలా ఉందా? కెప్టెన్ మాత్రం ఆడ్డంట, ప్లేయర్స్ ఆడాలంట. అందుకు కాదు ప్లేయర్స్ కాలుతోంది. ఇదెక్కడ గోలా? నువ్వేమో రెస్ట్ తీసుకుంటావా? బ్రహ్మాండంగా అటు ఇటు గిర్రగిర్రను బొంగరంలాగా తిరుగుతుంటావా? బెంతాహాయ్. ఎప్పుడు బెంగళూరులో ఉంటావు, ఎప్పుడు తాడేపల్లిలో ఉంటావు, ఎక్కడ హైదరాబాద్ చేరుతావు ఎవరికీ తెలియదు. విదేశాలకు పోతావా? కానీ ప్లేయర్లు మాత్రం ఆడాలి, టీముని గెలిపించాలి, నిన్ను ముఖ్యమంత్రి చేయాలి. మళ్ళా నువ్వు ముఖ్యమంత్రి కాగానే మబ్బుల్లో తిరుగుతావా? ఇది ఇవాళ ఇంకో మాట కూడా అన్నాడు. ఏం మాట్లాడాడు? సర్రా
భయమా? సార్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఒరే. లోకేష్ అంటే భయం, తెలుగుదేశం అంటే భయం, గూగుల్ అంటే భయం, లేకపోతే కేంద్రం అంటే భయం, ఇప్పుడు స్థానిక సంస్థలంటే ఎన్నికలంటే భయం, సర్ర అంటే భయం పుట్టిందా? ఇప్పుడు ఆయన మాట్లాడుతూ ఏమన్నాడంటే 91 లక్షలు తీసేశారు పశ్చిమ బెంగాల్లో, అక్కడ టీఎంసీ 31 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయింది, లేకపోతే ఇక్కడ 71 లక్షల ఓట్లు తీసేశారు ఇక్కడ తమిళనాడులో, ఇక్కడ 17 లక్షల ఓట్లతో ఓడిపోయాడు స్టాలిన్, అటు మమత నియోజకవర్గంలో 40,000 ఓట్లు తీసేశారు, ఆమె 15,000తో పోయింది, ఇక్కడ ఎవరు స్టాలిన్ నియోజకవర్గంలో మరి ఇక్కడ కూడా దగ్గర ఒక 70,000 ఓట్లు ఏమో తీసేశారు, ఈయనేమో మరి 8,000 ఓట్లతో పోయాడంటే ఏదో లెక్క ఏదో చెప్పాడు. అంటే పులివెందులు పోతానని భయం పుట్టుతుంది. ఇప్పుడు మనకు అదే కనపడుతోంది. భవానీపూర్లో మమత ఓడిపోవడానికి కారణం అన్ని ఓట్లు తీసేశారు, లేకపోతే ఇక్కడ తమిళనాడులో స్టాలిన్ ఓడిపోవటానికి కారణం ఆ నియోజకవర్గంలో ఓట్లు తీసేశారు. వాళ్ళు మాట్లాడతల్లా, మమత సర్దు కూర్చుంది, స్టాలిన్ అసలు బెసకట్లా, కొడుకు వదిలిపెట్టాడు పార్టీని, ఉదయనిధి అతను కదా వాళ్ళ ప్రతిపక్ష నాయకుడిగా, కొడుకు పోరాటం విజయ్ పైన. అంటే అక్కడ మమత, ఇక్కడ స్టాలిన్కి జరిగిందే రేపు సర్ ద్వారా తనకు జరుగుద్దనా? ఇక్కడ సర్ స్పెషల్ ఇంటెన్సివ్, అదేంటది, ఎవరికన్నా 1 కంటే ఎక్కువ ఓట్లు ఉంటే తీసేస్తారు. అతను ఏదో ఇంకో చెప్పాడు, కుప్పం గురించి మాట్లాడాడు, కుప్పంలో ఏదో దొంగ ఓట్లు ఉన్నాయంటాడు. అంటే కుప్పంలో చంద్రబాబు ఏమన్నా ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేశాడా చెప్పు? ఎవరిదా చరిత్ర? 34,000 ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేసి డూప్లికేట్ ఓటు కార్డులు పుట్టించి గురుమూర్తిని గెలిపించింది ఎవరు? అదే తిరుపతి బై ఎలక్షన్లో అసలు సిఈసి తిట్టాడు ఎవరు? రాజీవ్ కుమార్ ఆ రోజు వచ్చి మీటింగ్కి, ఎలక్షన్కి ముందు వచ్చి ఆయన ఎవరినో నిలబెట్టాడు, గిరీష్ అని నిలబెట్టి నీ పాస్వర్డ్ ఎక్కడుందనో ఏదో అడిగినట్టున్నాడు. అతను పాపం బిత్తరపోయినట్టున్నాడు. అంటే నీకు తెలియకుండా నీ యొక్క అది ఓపెన్ చేసి నీ సైటు నీ పాస్వర్డ్తో అసలు అన్ని వేల కార్డులు డౌన్లోడ్ చేసి తమిళనాడు నుంచి ఓటర్లను తెప్పించి ఓటేసారు పెద్దిరెడ్డి. అంటే ఈ ఓట్లన్నీ పోతాయని భయం పుట్టిందా? పొంగనూరులో పెద్దిరెడ్డి ఓడిపోతాడని భయమా? పులివెందుల్లో జగన్ ఓడిపోతాడని భయమా? అంటే ఈ 11 సీట్లు కూడా పోతాయా? సర్ గనక అమలు అయితే తను చేర్చిన దొంగోట్లన్నీ పోతాయి అనే ఒక భయం కనపడతా. మొత్తానికి జగన్లో భయం పుట్టించారబ్బా. భయానికే భయం పుట్టి జగన్ వాళ్ళ భయపడుతున్నాడంటే మామూలేడు కాదు లోకేష్. థ్యాంక్ యూ.